నమస్తే, నేను సిరి. బాయ్కాట్ పుష్ప 2 అసలు December 5th రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఎందుకు ఇంత భారీ వ్యతిరేకత? ఎందుకు బాయ్కాట్ పుష్ప అంటున్నారు? కేవలం టికెట్స్ ధర వల్లే బాయ్కాట్ పుష్ప అంటున్నారా, లేకపోతే ఏం జరిగింది, దీని వెనకాల ఏదైనా కథ ఉందా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే December 5th ఏమో పుష్ప 2 రిలీజ్ ఉంది, అండ్ ఇప్పుడేమో వ్యతిరేకత తారాస్థాయిగా పెరిగిపోయింది. ఏంటంటే బాయ్కాట్ పుష్ప అని చెప్పేసి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఇది కూడా కేవలం టికెట్ రేట్ వల్లనే ఇప్పుడు పుష్ప 2ని వ్యతిరేకిస్తున్నారా? అసలు ఏంటంటారు దీని వెనకాల ఉన్న కదా? ప్రధానంగా అయితే టికెట్స్ వల్లే వ్యతిరేకిస్తున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నంద్యాల వ్యవహారము, అలాగే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్కి మధ్యలో వ్యవహారం అయితే సోషల్ మీడియాలో అంతగా చర్చ ఇప్పుడు జరగట్లేదు. ఒక విధంగా సైలెంట్గా ఉందని అనుకోవాలి. కాకపోతే ఈ టికెట్స్ వ్యవహారం మాత్రం చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎలా అంటే, ఒక రైతుకి మద్దతు ధర చెప్పరు కానీ టికెట్లు మాత్రం పెంచేస్తారు. పైగా ఇవన్నీ ఏమనంటే వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, పెంచమన్నారు. సరే, ఎందుకు పెంచుతున్నారు? 3 ఏళ్ళుగా ఒక సినిమా తీస్తున్నారు. 3 ఏళ్ళుగా సినిమా తీస్తుంటే అయితే ఏంటి, 3 ఏళ్ళు మేము తీయమన్నామా? 3 ఏళ్ళు మీకు ఏమైనా పెట్టమన్నామా? సరే, 3 ఏళ్ళు తీశారు, బాగా రావాలి, క్వాలిటీ రావాలని తీశారు. సరే, రేట్లు ఎందుకు మేము పెట్టమన్నామా? అంత బడ్జెట్ ఎందుకు మేము పెట్టమన్నామా? ఇప్పుడు చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా సబ్జెక్ట్ ఉంటే. పెద్ద సినిమాలు అనేసరికి అంత భారీగా తీస్తేనే సినిమానా? ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బెస్ట్ ఎగ్జాంపులే, అందరికి తెలిసిందే. ఆరెంజ్ సినిమా ఉంది. ఆరెంజ్ సినిమా సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్. అంటే ఒక వ్యక్తి మీద ఎప్పుడు కూడా ఒకేలాంటి ప్రేమ కంటిన్యూ అవ్వదు, అది మారుతూ వస్తూ ఉంటుంది అనేది సినిమా యొక్క సబ్జెక్టు. సో దాన్ని ఆయన బొమ్మరిల్లి భాస్కర్ గారు చాలా బాగా తీశారు. కాకపోతే దాన్ని ఆస్ట్రేలియాలో ఆ వాల్ పెయింటింగ్స్కి దానికి అంత ఖర్చు పెట్టి ఆ రేంజ్లో తీయాల్సిన అవసరం అయితే ఉందా అంటే తీయచ్చు, తప్పులేదు. కానీ అదే దీన్ని ఏదో ఫిల్మ్ సిటీలో ఫిల్మ్ సిటీ స్ట్రీట్ ఉంటుంది, రిచ్గా కనిపిస్తుంది, అలాంటి దగ్గర తీసేసి, లేదో ఇక్కడ ఒక బెంగళూరులోనో చండీగఢ్లోనో లాంటి సిటీస్లో నీట్గా ప్లాన్డ్ సిటీస్ కాబట్టి అలాంటి దగ్గర కూడా తీసుకొని చేసుకోవచ్చు కదా, సేమ్ సబ్జెక్ట్. అక్కడే ఎందుకు తీయాలి? సో ఇక్కడ 100 రూపాయలతో పూర్తి చేయాల్సిన సినిమాని అక్కడ రోజుకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ భారం ఎవరి మీద పడింది? సినిమా ఫ్లాప్ అవ్వడం వల్ల నాగబాబు గారు ఒక రకమైన డిప్రెషన్ స్థితిలో వెళ్ళిపోయారంట. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, సూసైడ్ వరకు కూడా ఎలా అనుకున్నారట. అంటే చెప్తున్నారు, అంత స్ట్రాంగ్ ఉండే పర్సన్, ఒక అన్నయ్య ఒక సూపర్ స్టార్, తమ్ముడు ఒక సూపర్ స్టార్ అయినప్పటికీ కదా. సో ఇవన్నీ ప్రొడ్యూసర్ మీద తెలుసో తెలియకో కొన్ని భారం పడుతూ ఉంటుంది. సో అట్లాగా అలాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ పుష్ప కూడా కొన్ని సెట్స్ వేయచ్చు, తీయచ్చు, భారీగా ఖర్చు పెట్టచ్చు. కానీ ఇన్నేళ్ళ 3 ఏళ్ళు ఈ డ్రాగ్ చేసింది ప్రొడ్యూసర్ తీసుకొచ్చిన ఇంట్రెస్ట్, ఆ ఖర్చు మొత్తము, ఆ ఇంట్రెస్ట్ భారము, లేదా హీరో ఎంతవరకు మరి ఏ సినిమా చేయలేదు కాబట్టి సంవత్సరానికి ఒక సినిమా చేసినా ఆయనకి సంవత్సరానికి 100 కోట్లు ఇచ్చినా 3 సంవత్సరాలకు 300 కోట్లు అవుతుంది. సరే, 300 కోట్లు ఇద్దాము. ఇట్లాగే ఎవరు చేయమన్నారు? అన్ని రోజులు లాగమన్నారు, డ్రాగ్ చేయమన్నారు, అంతే కదా. ఎవరో చేసిన తప్పిదాలకో లేదా ఎవరో చేసిన పెర్ఫెక్షన్ కోసం చేసే దాన్ని ఏమంటారు, ల్యాగ్ ఎక్కువ అవడం వల్ల ఈ భారం అంతా కూడా ప్రజల మీద వేయడం ఎంతవరకు కరెక్టు అనేది సగటు ప్రేక్షకుడు అభిప్రాయం. అంటే ఇందాక మీరు అన్నట్టే వ్యవసాయదారులు రోడ్ల మీదకి వచ్చి మీ ధర్నాలు చేస్తున్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారు. అంటే నిజంగా వాళ్ళే హీరోస్, సూపర్ హీరోస్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే వాళ్ళకి మద్దతుగా పలకకుండా ఏ హీరో వచ్చి మాట్లాడింది లేదు, ఏ నాయకుడు వచ్చి మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు ఈ సినిమా రేట్ల గురించి మాత్రం ఇంత చర్చ జరుగుతుంది. ఇది నిజంగా అసలు కరెక్ట్ అయిన చర్చ అంటారా? ఇదంతా కూడా మనకి ఈ సొసైటీకి అసలు ఫస్ట్ ఇది అవసరం అంటారా? అవసరమా అంటారని అంటే, మళ్ళీ నేను ఎప్పుడు కూడా చెప్పేది, మారాల్సింది ప్రజలేనమ్మా. దీనికి సంబంధించిన ఈ వైబు నాకు తెలిసి నెల రోజులుగా నడుస్తుందిగా. పుష్పకు సంబంధించిన ఒక వైబు, ఒక మానియా, ఒక బజ్, సోకాల్డ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ. మీరు సోషల్ మీడియా వేదికగా రకరకాల కొత్త పదాలు వస్తున్నాయి ఈ మధ్యన. సో వీటన్నిటిని ఎవరు క్రియేట్ చేయమన్నారు, ఎవరు హైప్ చేయమన్నారు? మళ్ళీ మనలో ఒకటే కదా. అది మీరు అన్నట్టు రైతు గురించి ఎవడేం చూస్తాడు? ఎవరు లేదు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇప్పటికి కూడా. మనం ఖైదీ నంబర్ 150 సినిమాలో అదే చూపించారు చిరంజీవి గారు. వాస్తవం అది. ఎవడికి అవసరం లేదు. కాకపోతే సినిమా కాబట్టి వాటర్ ఎవరికి రాకుండా ఆపితే అప్పుడైనా 1 డే ఫీల్ అవుతారేమో జనాలు, నిజంగా వీళ్ళందరికీ వాటర్ రాకుండా చేస్తే మళ్ళీ మామూలే. కాబట్టి ఇక్కడ మారాల్సింది మళ్ళీ ప్రజలే. ఈ వైబు, ఈ అవసరమా ఇవన్నీ అంటే మళ్ళీ మన వాళ్ళే. ఎందుకంటే కరోనా టైంలో మనం 2 సంవత్సరాలు క్వారంటైన్ అని ఇదని
అర్థమైంది నాకు మీరు అడగబోయేది కూడా నాకు ముందే అర్థమవుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టి తీస్తున్నాము. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు ఏమంటారు, నా సినిమా నా ఇష్టం, నువ్వు చూస్తే చూడలేదు మా నేను నీకు చూడమన్నాను అంటాడు ఆయన. కరెక్టే కదా. సరే ఇప్పుడు ఇది సుకుమార్ గారి సినిమానే, ఆయన అన్ని కోట్లు పెట్టించి తీసాడు పెర్ఫెక్షన్ కోసం, లాగాడు 2.5 సంవత్సరాల వరకు షూటింగ్ అవుతూనే ఉంది. ఎవరు చేయమన్నారు అని మీరు అడుగుతున్నారు. సరే ఆయన చేశాడు, ఆయన తృప్తి కోసం చేసే పని 100% పర్ఫెక్ట్గా ఉండాలని చేశాడు. 1 రాలేదు, 2 రాలేదు, 17వ టేకు రాలేదు, 18వ టేకు రాలేదు, 22వ టేకు ఓకే అయింది, చేసుకుంటాడు ఆయన ఇష్టం. నీకెవరు చూడమని అంత ఖర్చు పెట్టి? ఇదొక ప్రశ్న. వెంటనే మళ్ళీ 3వ ప్రశ్న ఏమవుద్ది, అరే మాకున్న ప్రాబ్లమ్స్తో మాకున్న సమస్యలతో ఏదో వినోదం కోసం కాసేపు సినిమాకి వెళ్దామంటే ప్రభుత్వం నుంచి మీరు వినోద పన్నులు లాంటి రాయితీలు తీసుకుంటున్నారు కదా, మరి అన్ని రాయితీలు తీసుకుంటున్నప్పుడు మా కోసం సగటు ప్రేక్షకుడి కోసం సగటు ప్రజల కోసం మీరు అంటే ఒక సామరస్యంగానో లేదంటే తక్కువ బడ్జెట్తో అయ్యేలాగా మీరు తీయొచ్చు కదా అని అంటాడు. సో ప్రతి దానికి కూడా రకరకాల వెర్షన్స్ ఉంటాయి. ఎవరి వెర్షన్ కరెక్ట్ అంటే ఏం చెప్పలేము. అది నీకు ఎందుకు అంత ఖర్చు పెడుతున్నాం ఎందుకనంటే, అరే మీకోసమేనా, సినిమా ఈజ్ ఆల్వేస్ బిగ్గర్ దాన్ హ్యూమన్ బీయింగ్. మనిషి కన్నా కొన్ని 10 రెట్లు పెద్దది. ఇంత స్క్రీన్, ఇంత తలకాయ, ఇంత చెవులు మనకు కనిపిస్తాయి. అంటే ఇంట్లో చూసుకుని కదా ఆన్ స్క్రీన్ చూసేది. అటువంటి సినిమా కోసం మొదటి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ మనకు భారతీయుడిగా సగటు భాగం అయిపోయింది సినిమా అనేది. ప్రతి భారతీయుడికి కూడా ది ఫస్ట్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నాకు తెలిసి. ఇప్పుడంటే రకరకాల ఎంటర్టైన్మెంట్ వచ్చాయి, నాకు తెలిసి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఒకప్పుడు సినిమానే. ఇప్పుడంటే మళ్ళీ రకరకాల పార్కులు, ఓషన్ పార్కులు, థీమ్ పార్కులు, అవి ఇవి పబ్బులు ఇవన్నీ వచ్చాయి. సో ఈ సినిమా కోసం కొత్తగా చూపించాలని తాపత్రయపడుతూ రకరకాల ప్రొడ్యూసర్లు వస్తూనే ఉన్నారు, కొడుతూనే ఉన్నారు. కొంతమంది నష్టం చవి చూసి కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని జరుగుతున్న ఎవరి కోసం, సగటు ప్రేక్షకుడిని మెప్పించడం కోసం, తద్వారా 4 రాళ్ళు వెనకేసుకోవడం కోసం. సో ఇట్లాంటి సందర్భంలో మేమేం పెంచమన్నామా, మీరు ఎందుకు పెంచుతున్నారు, మేము ఎలా చూడాలి, మాకు కాసేపు ఆ బన్నీ అంటే మాకు ఇష్టం, మేము చూస్తాం, మరీ చూస్తాం కదా అని చెప్పి, బన్నీ అంటే ఇష్టం కదా అని చెప్పి మరీ 300 టికెట్ని 1500 చేస్తారా? సరే బెనిఫిట్ షో మామూలుగా మల్టీప్లెక్స్వే ఉన్నాయి, మల్టీప్లెక్స్ వరకు 150, 200 ఉండేవి, అవి 350 చేయడం ఏంటమ్మా, ఎందుకమ్మా అన్ని రెట్లు? 150, 200, 350 అంటే ఆల్మోస్ట్ 100% పెంచినట్టేగా. 150 డబల్ అంటే 300, అంటే 100% పెరిగింది. 200, 350 అంటే అక్కడ సరిపోలేదు, మళ్ళీ జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి. సో 200, 400 అవుతుంది, 100% హైకా. మరి ఇక్కడ శాలరీస్ మీరు అన్నట్టు కరోనా తర్వాత ప్రతిదీ 60% పెరిగింది, శాలరీస్ తప్ప. అంటే నేను అనేది కరోనా తర్వాత అని కాదు, కరోనా టైంలో చాలా మంది ఉన్న దాంట్లో బతికారు. ఇప్పటి నుంచి వెళ్ళి మనకి ఎట్లా బతకాలో తెలుసు అని అందరూ అనుకున్నారు. ఉన్న దాంట్లో ఎట్లా బతకాలి ఏంది అని చెప్పేసి అనుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కరోనా మర్చిపోయారు అందరు జనాలు. మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ కూడా డబ్బులు ఎట్లా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం అనే, లేకపోతే టికెట్ రేట్స్ ఎంత అయినా కూడా ప్రజలు పెడతారనో. అసలు గవర్నమెంటే కావచ్చు, ప్రజలే కావచ్చు, మీరు అన్నట్టు ఇక్కడ గవర్నమెంట్ కాదు, ఫస్ట్ ప్రజలలో ఆ స్పృహ అనేది రావాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత క్రూషియల్ టైంలో మనం ఎట్లా బతికినాం అది గుర్తుపెట్టుకుంటే సరిపోద్దని అనిపిస్తుంది. అదే నేను అంటున్నాను. ఇప్పుడు రైతుల సమస్య పట్టించుకోలేదు, సినిమాకు మాత్రం పట్టించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా దీనికి పెంచుతున్నాయి, దానికి పెంచట్లేదు. సరే ప్రభుత్వాలు కూడా పెంచుతున్నాయంటే ఊరికే పెంచట్లేదు, తద్వారా వచ్చిన ట్యాక్స్ ప్రభుత్వానికి యాడ్ అయితే అది మళ్ళీ ప్రజలకే ఖర్చు పెడతాదని కూడా ఆలోచించవచ్చు కదా ప్రభుత్వాలు. కానీ నిజంగా అది అవుతుందా అనేది ఇక్కడ క్వశ్చన్. అది మరి అది డెప్త్కి వెళ్తే ప్రతి దాంట్లో కూడా చెత్త ఉంటుంది, మనం అంతవరకు వెళ్ళొద్దు. కాకపోతే ఇది గుడ్డు ఉందా పిల్ల ఉందా అన్న సమస్యలాగా ఉంది. ఎందుకు పెంచాలి, మేము పెంచుతాం, నువ్వు చూస్తే చూడు లేకపోతామా అని. అరే మాకు కాసేపు ఆట విడిది కోసం మేము చూడాలనుకుంటున్నాం, మీరు ఎంత పెంచితే ఎలా, ఇట్లా ఈ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, అట్లా అయిపోయింది సొసైటీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.